సో బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ అనసూయ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే శ్రీనాథ్ మాకంటి గారు, ఆయన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేశారు. కంగ్రాచులేషన్స్ అనిమల్కి అండ్ కబీర్ గారికి కూడా వెల్కమ్. సో అవన్నీ ముచ్చట్లు ఇప్పుడే మాట్లాడుకుంటే ఎలా, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ మీరందరూ కూడా మీ ప్లేసెస్కి వెళ్ళరా. ఒకటోసారి రెండోసారి నాకు తెలుసు అనసూయ గారు అందంగా ఉంటారని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్సమ్ గా ఉంటారని, మీరు క్యాప్చర్ చేయాలని. నిజాలు చెప్తే ట్రోలింగ్ లా అనిపిస్తుంది ఇవాళ రేపు. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎవ్రీబడి, అసలు ఒక్కళ్ళైనా పట్టించుకుంటున్నారా? హలో ముందుకు రావడం జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళందరికీ క్రైమ్ థ్రిల్లర్స్ చాలా అలవాటేమో అనిపిస్తుంది. మిగిలిన థ్రిల్లర్తో మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆయన పేరులో అంత మనోహరం ఉంది. కానీ ఎక్కడ అనిపించింది అంటే, ఎస్పెషల్లీ మనం తిరగడానికి కార్ లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, లేకపోతే డబ్బులు లేకపోయినా, పని లేకపోయినా బతకొచ్చు. కానీ ఆక్సిజన్ లేకుండా బతకలేము. నేచర్ని పాడు చేసి పొల్యూషన్ ఎక్కువైతే బతకలేము. మంది మారినా చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా అనేది ఒక గొప్ప మీడియం. డెఫినెట్గా ఇందాక ఇంకొకటి ఉంది, మనం పోతామేమో కానీ ఆ చెట్టు చూస్తే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలని కూడా చెప్తూ ఉంటారు దాని హిస్టరీ. అంటే ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ట్రైలర్ అనేది దాంట్లోనే అంత మంచి హై మూమెంట్స్ వచ్చాయంటే డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ దానికి ఒక బిగ్గెస్ట్ పార్ట్ అని చెప్పాలి. సో దానికి అండ్ అలాగే వశిష్ఠ సింహ ఇండియాలో వస్తే ఉగ్రరూపం కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం నాకు ఒక డైలాగ్, ఫుల్గా తన కెరియర్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న అనసూయ భరద్వాజ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ముందుగా మనం మైక్ ఎవరికి ఇద్దాం అంటే, నాకు ఇక్కడ కృష్ణ సౌరభ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. టు మీడియా అండ్ ఆల్ ద పీపుల్ హూ అటెండెడ్ దిస్ ట్రైలర్ లాంచ్. ముందుగా ఐ వాంటెడ్ టు థ్యాంక్స్ మై డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి గారు, సంపత్ సార్ అండ్ రాజేందర్ రెడ్డి గారు నన్ను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు సే దిస్, ఈ మూవీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ఫిలిం. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్న ఫిలిమ్స్ ఇట్ విల్ బీ వెరీ లెస్ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చేస్తుంటారు. హాయ్ టు ఆల్. ఫస్ట్ థ్యాంక్స్ టు సంపత్ నంది, మురళి గారికి అండ్ రాజేందర్ రెడ్డి గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మూవీ గురించి వస్తే మేము చెప్పే కంటే మీరు చూస్తే బెటరు. థ్యాంక్స్ టు మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ప్రిన్సిపల్ మరలక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. యాక్చువల్ నేను అంటే మా కాలేజీలో షూటింగ్ జరిగింది. అన్న రాజేంద్ర అన్న వీళ్ళంతా వచ్చి అప్రోచ్ అయ్యారు. సో సినిమా తీమిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీ పోలీస్ స్టేషన్ సెట్టింగ్స్ అన్నీ కూడా మరలక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో వేయటం జరిగింది. సో నేను కూడా ఆ టైంలో అంతా వీళ్ళతో కలిసి అంటే ఫిల్ము మా టీంతో నేను కూడా ఒక మెంబర్ లాగానే షూటింగ్ జరిగిన రోజులు ఫీల్ అయ్యాను, వాళ్ళతోటే ఉన్నాను. ప్లస్ నేను కూడా ఫార్చునేట్లీ నాతోటి కూడా వాళ్ళు యాక్ట్ చేయించడం జరిగింది. ఇందులో నేను కూడా కొద్దిసేపు కనిపిస్తాను. ఎనీహౌ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి టీం సంపత్ నంది అయితేంది, మురళీ మనోహర్ అండ్ రాజేందర్ రెడ్డి గారు అండ్ ఇందులో ఉన్న అందరూ కలిసి టీం వర్క్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ట్రైల్ చూసినా కూడా అందరి యొక్క భాగస్వామ్యం ఉన్నది. ప్లస్ థీమ్ అన్నిటికంటే ఇప్పుడున్నటువంటి పొల్యూషన్, ప్రతి పొలిటీషియన్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడతారు, ప్రతి సామాజిక కార్యకర్త స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పొల్యూషన్ గురించి మాట్లాడతారు. మన హైదరాబాద్లో కూడా ఒకప్పుడు ఒక 20 years క్రితము హైదరాబాద్ ఇంత పబ్లిక్ లేరు. ప్రతి ఏరియాలో అంటే జస్ట్ అక్కడ కార్నర్ ఎల్బీ నగర్ నుంచి కుక్కడపల్లికి జస్ట్ 10 to 15-20 minutes వచ్చే జర్నీ ఇవ్వాలి. 1.5-2 hours పడుతుంది. ఇంత పబ్లిక్ ఇదవుతున్నారు. బాల్నగర్ ఇవన్నీ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది, పొల్యూషన్ ఉన్నది. మనం స్లమ్లకు పోతున్నాం. ఇవన్నీ ఎలక్షన్ ట్రెండ్, ఎలక్షన్ ఉన్నప్పుడు మూమెంట్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ అంటే ఓన్లీ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాత్రమే మాటలు జరుగుతున్నది. సో దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి చాలా అరుదు. అంటే ఇంప్లిమెంటేషన్లో అంత స్పీడ్ లేదు.
ఏదో మొక్కుబడిగానే చాలామంది చేస్తుంటారు. సో ఇక్కడ మన ఇప్పుడు సింబా ద ఫారెస్ట్ మ్యాన్ సినిమా చూసిన తర్వాతనైనా అందరూ రియలైజ్ అవుతారు అనుకుంటున్నాం. సో మీడియా మిత్రులు కూడా దీన్ని పబ్లిక్లకి అంటే ఏదైతే కాన్సెప్ట్తో తీసిర్రో ఆ డెస్టినీకి చేరుకునేంత వరకు కూడా మన మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ సినిమాలో ఇన్స్పెక్టర్ రోల్ చేయడం జరిగింది. ప్లస్ సానాయద్ రెడ్డి సినిమా సానాయద్ రెడ్డి అడుగును కొడుకు మేమంతా ఫ్రెండ్స్ క్యాంపస్లో. దాంతో ఎవరు ఏ రోల్ ఇచ్చినా కూడా నాకు ఇన్స్పెక్టర్ రోలే ఇస్తున్నారు, కమిషనర్ రోల్ అది. సార్ మీరు అలానే కనిపిస్తారు. నేను ఫస్ట్ మీ ప్యాంట్ చూసి అదే అనుకున్నాను సార్, యాక్చువల్లీ కాప్ అని. ఓకే, బట్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. द फॉरेस्ट मैन फाइनली काफ़ी टाइम के बाद वो थिएटर्स में आने वाली है. इट्स अ साइकोलॉजिकल थ्रिलर. इट्स अ वेरी स्पेशल फिल्म एंड दिस वाज माय थर्ड फिल्म इन तेलुगु and it talks about very important issues about forest, about pollution and what an irony कि जिस तरीके से पेड़ को लगाने में, उसके बाद प्लांट लगाने में, वो पेड़ बनने में टाइम लगता है and then it bears fruit. वैसे ही सिम्बा ने काफ़ी टाइम पहले धीरे धीरे सीड डाला, प्लांट बना और फाइनली आपके पास है. एंड 9 अगस्त को यू कैन वॉच दिस स्पेशल फिल्म एंड आई रियली वॉन्ट टू थैंक आवर प्रोड्यूसर्स राजेंद्र जी, संपत नंदी जी एंड आवर डायरेक्टर जिनकी पहली फिल्म है मुरली. एंड आई रियली थैंक यू मुरली जी फॉर गिविंग मी एन इम्पॉर्टेंट रोल. And I had most of the scenes with Vashisht bhai and we had great fun shooting. So we made some good friends and Shrikant also, Srinath also. Yeah, and thank you so much. I mean, great work in Animal. Yeah. So yeah, we all are waiting as a team for 9th August. So please everyone, theatre ki velandi, cinema chudandi. And yeah, make it a big hit and let us know how you feel. August 9, Simba the Forest Man, all yours. Thank you so much. అందరికి వెల్కమ్ ఆల్. కరెక్ట్. సో సింబా ది ఫారెస్ట్ మ్యాన్, దీంట్లో ఐ బీన్ అ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్. దీంట్లో నేను అనసూయ గారితో, ద మోస్ట్ టాలెంటెడ్ అనసూయ గారితో అండ్ వశిష్ఠ సింహ గారితో, వీళ్ళందరితో కలిసి పనిచేశాను. అండ్ గౌతమి గారు ఇస్ బీన్ అమేజింగ్. ఆవిడ అదరగొట్టేశారు దీంట్లో. అండ్ ఆవిడతో కూడా పనిచేయడం ఇస్ అ హ్యూజ్ లెర్నింగ్ కర్వ్. అండ్ మా డైరెక్టర్ మురళీ గారు ఎప్పటికప్పుడు షంటుతూ ఉంటారు, కానీ పని చేయించుకుంటారు మాతో. అప్పుడప్పుడు పడకుండా ఉండవు. సో ఆయన అరిసినా కూడా వి ఎండ్ అప్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ నోట్. అండ్ సంపత్ నంది గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ రాజేంద్ర అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈజ్ లైక్ చేయి తమ్ముడు, పోదాం, ముందుకెళ్దాం, ఇంకా చేద్దాం, ఇంకా మంచి మంచి సినిమాలు చేద్దామని ఉంటారు. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సినిమాని August 9 థియేటర్స్లో వచ్చి మీరు అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను నమ్ముతూ, అండ్ సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. Hello, good morning everyone. Thank you for joining us on this short notice. As usual, I'm playing a bad guy here too. So it's been 9 years there in Telugu cinema. So guys, it's a very unique film, it's a unique story. How a forest officer takes a revenge of his death. So trailer आप लोगों ने देखा है, बहुत ही यूनिक फिल्म है and I hope you love the trailer. So I loved working with JB sir, Anusuya ma'am and Vasishtha, Srinath. So it was great working. Thank you Murli sir for making part of Simba. Thank you Sampath sir and whole cast and crew was very hard working. थोड़ा टाइम लग गया फिल्म आने, बट इट्स अ गुड फिल्म गाइज. सिम्बा इज कमिंग ऑन 9th अगस्त. सो इस माध्यम से मैं बोलना चाहूँगा कि ऑडियंस को प्लीज कम टू थिएटर्स, support cinema and support us. It's a beautiful film. Come with the family and watch in theaters. Thank you. पेड़ लगाओ, देश बचाओ. and आज हम पेड़ लगाएंगे तो कल ब्रीथ करने में हमें easy होगा. Thank you very much. ఇక్కడ వచ్చిన మాధ్యమ మిత్రులకి సభ్యులకి హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ బికాజ్ దిస్ ప్రెజెన్స్ అండ్ దిస్ నోట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు భాషణాల్లో చెప్తుంటారు, మాటలుగానే ఉంటుంది. గ్రీనరీ ఈజ్ ఇంపార్టెంట్, చెట్లు పెంచాలి, అది ఇది చెప్తుంటారు. కానీ దాన్ని చేయడం, ఎగ్జిక్యూషన్కి తావడం, అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. అండ్ ద ఇంపార్టెన్స్ ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం, బట్ యాక్షన్స్లో అది కనిపించేది కొంచెం ఇట్స్ బిన్ అ డిఫికల్ట్ పార్ట్. అండ్ అందుకే చాలా ఇష్యూస్ చూస్తుంటాం.
అలాంటి ఒక ఇష్యూ మీద ఇంత మంచి ఒక స్క్రిప్ట్ రాసినందుకు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నందుకు మన సంపత్ నంది టీమ్ వర్క్స్ కానీ, మన రాజేందర్ రెడ్డి గారు కానీ, మురళి గారు కానీ, ఐ సో వాంట్ టు థ్యాంక్ దెమ్. యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకి మంచి మంచి రోల్స్ ఎదురు చూస్తుంటాం. మంచి రోల్స్, ఒక మంచి స్క్రిప్ట్, మంచి ఇంటెన్షన్తో వచ్చినప్పుడు యూ ఫీల్ దట్ జాబ్ సాటిస్ఫాక్షన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సినిమా బీయింగ్ సచ్ అ పవర్ఫుల్ మీడియం, ఒక మంచి ఇలాంటి కాన్సెప్ట్ని చెప్పబోతున్నాం అంటే వీ కెన్ టేక్ ప్రైడ్ ఆఫ్ ఇట్. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ అటెంప్ట్. చాలా మంచి విషయం, చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న ఒక సినిమా ఇది. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ రిలీజింగ్ దిస్ August 9th. ఐ విష్ మీ సపోర్ట్ ఈ సినిమాకి మన టీంకి ఉంటుంది. సో we have to reach people and we have to give out that one important message, vriksho rakshati rakshita. That is the soulful life. Thank you so much once again. Thank you Murali, thank you. దివి రాగానే మైక్ మార్చారు. ఇప్పుడు వరకు అబ్బాయిలు మాట్లాడితే ఓకేనా మీకు? Hello Andy, thank you all the press for coming, thank you everybody. And Simba చాలా వెయిట్ చేస్తున్నాయి సినిమా కోసం. అండ్ దిస్ సినిమా హ్యాస్ ఒక వెరీ నైస్ స్టోరీ ఇన్ ఇట్ అండ్ దిస్ సో మచ్ టు సే టు ద వరల్డ్, టు ఎవ్రీబడి. దీంట్లో ఒక మెసేజ్ ఉంది అండ్ we have put our hearts and have done the work. And I loved working with all these people and andartho, and thank you so much. థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా దాసరి రాజేంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు సింబా. నమస్కారం. జనరల్ తక్కువ మాట్లాడతాను కానీ ఈరోజు మాట్లాడాలి కాబట్టి ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను కూడా ఎందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే, నేను కూడా మీలాగా 25 years బ్యాక్ ఒక గల్లీ రిపోర్టర్గా పనిచేసి, దాని తర్వాత ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో చేసి, దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్కి వచ్చి ఈ సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. సినిమా ఫీల్డ్కి రావడానికి కారణం గత 10 సంవత్సరాలుగా చాలా కథలు వింటున్నాము. కానీ సంపత్ గారు సేమ్ మాది విలేజ్ ఒక మంచి లైన్ చెప్పిన తర్వాత ఆ స్టోరీ విని ఇన్స్పైర్ అయ్యి, నేను ఇలాంటిది ఎప్పుడో ఒక బుక్లో చదివాను. ఈయన చెప్పడము అది ఇది రెండు కనెక్ట్ అవడంతో ఇదే స్టోరీ చేస్తానని గట్టిగా నేను పట్టుబట్టి దీన్ని చేయడం జరిగింది. దీనికి సంపత్ నంది గారు, వారికి ప్రత్యేకంగా నా ఫ్రెండ్ అయినా, సేమ్ విలేజ్ అయినా, వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దీంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ మరియు జగత్ బాబు గారు ఎంత బిజీ ఉన్నా వారు తనకు సబ్జెక్ట్ నచ్చిన తర్వాత తను ఇంట్రెస్ట్గా చేయడానికి తను ముందుకు వచ్చి తను చాలా ఇంట్రెస్ట్గా చేశాడు. మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చి మాకు ఇంకా చిన్న ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంది సార్ అంటే, ప్యాచ్ వర్క్ కూడా తను ఎక్కడ అమెరికాలో ఉండి మళ్ళీ వచ్చి ఆ ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి మాకు చాలా సహకరించడం జరిగింది. అలాగే అనసూయ గారు ఆ టైంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా అప్పుడు అంటే నేను చేసిన ఆ టైంలో చాలా ఒక 7-8 మూవీస్ చేస్తూ ఉన్నారు. టైం బిజీగా ఉన్నా కూడా మాకు వారి టైం ఇచ్చి మా సంపత్ గారు మేము అంటే దీన్ని 38 daysలో ఫినిష్ చేయడం జరిగింది. అందరిని పరిగెత్తించాం. మా మురళి గారు దీనిలో యాక్ట్ చేసిన అనసూయ గారికి, మరియు మా బ్రదర్ వశిష్ఠ గారికి, మరియు కబీర్ సింగ్ గారికి, నా తమ్ముడు శ్రీనాథ్, దివి గారు, మరియు మయాంక్, అందరికీ గౌతమి గారికి ప్రత్యేకంగా. గౌతమి గారు అయితే ఇది చెప్పగానే అంటే తను మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఇన్స్పైర్ అయ్యి ఒక సైకియాట్రిస్ట్ క్యారెక్టర్ చేయడం జరిగింది. దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే దీనికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా మురళి గారు అయితే పాపం తను ఎంత హార్డ్ వర్క్ చేశారో నాకు తెలుసు ఈ సినిమాకి. డైరెక్టర్ మురళి గారికి, మరి డిఓపి కృష్ణ గారికి, ముఖ్యంగా మా ఈ సినిమాని బాగా అంటే కష్టపు గారు తన ప్రాణం పెట్టి చాలా దీన్ని అవుట్పుట్ తీసుకొచ్చి, అలాగే దీనిలో
మాకు వర్క్ చేసిన మా సదానందం గారికి మరియు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మరియు మా రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ గారికి అందరికీ ఎవరైనా మర్చిపోతే, అంటే ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడిన చిన్న దానికి వచ్చి ఎవరు మర్చిపోయినా అందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను ఈరోజు ఒకటే మీకు చెప్పదలుచుకున్నా. జనరల్గా సినిమాలు, లవ్ స్టోరీలు అవి ఇవి అన్నీ వస్తూ ఉంటాయి. నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, ఇక్కడ మీరు చూస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్కరు అందరూ దీంట్లో హీరోలే, దీంట్లో కథే హీరో. దీంట్లో అలా సెలెక్ట్ చేయడం జరిగింది, అందరు ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగింది. అంటే ప్రకృతి అనేది అంత పవర్ఫుల్. దాన్ని ఒకటి మనం గుర్తుపెట్టుకొని మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి, ఆ నెక్స్ట్ జనరేషన్ ఏంటి మనం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది జనరల్గా రాజేంద్ర రెడ్డి గారు ఏదో చెట్ల మీద సినిమా తీశాడు, అది ఇది చెట్ల మీద సినిమా తీయాల. చెట్ల అనేది ఒక కాన్సెప్ట్, దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడి చేసి కమర్షియల్ చాలా ఒక డిఫరెంట్ క్లాసికల్ థ్రిల్లర్గా చేసుకుంటూ దీనికి ఆ చెట్లు అనేది ఒక 20 minutes 50 minutes కథ చెప్పడం కోసం దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని మనందరూ వచ్చి థియేటర్లో చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. నేను చెప్పే ఏంటంటే, గత గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది హరితహారం అని. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వనమహోత్సవం అని చేస్తుంది. అంటే మనము ఎంత పొల్యూషన్లో ఉంటున్నాము, ఎంత పొల్యూషన్లో బ్రతుకుతున్నామో మనందరికీ తెలుసు. మన వరకు ఓకే, మన నెక్స్ట్ జనరేషన్ ఏంటి, తర్వాత ఏంటి. కోవిడ్ టైంలో చూసాము, సిలిండర్లన్నీ కొనుక్కుంటా కూడా బ్లాక్లో కొనుక్కున్నాము. అది దానికి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా. దీన్ని అందరం చూడాల్సిన సినిమా. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి తెలియజెప్పుకుంటూ ఒక్కొక్క మొక్క నాటుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి నేను ఏదైతే అనుకున్నానో నా స్ఫూర్తిని దాన్ని మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా నా మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేకంగా వారికి స్పెషల్గా చెప్పుకుంటూ, మనందరం ఒకటే కాబట్టి దీన్ని ముందుకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో ఈరోజు సంపదనంద్ గారు ఒకటి, అంటే దీంట్లో ఏమిటంటే ఒక బయాలజికల్ థ్రిల్లర్గా ఆర్గాన్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఒకటి కమర్షియల్ యాడ్ చేశారు. నేను ఈరోజు ఒకటి ఇక్కడ ఈ వేదిక మీద నేను నా తదనంతరం నేను అవయవాలని ఏది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నేను ఒక ఫామ్ ఫిలప్ చేసి నేను నా ఫ్యామిలీ నేను డొనేట్ చేస్తున్నాను. ఇది ఇంకా అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకొని దీన్ని అది చేయాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, మా వాళ్ళందరికీ, మా ఆర్టిస్టులందరికీ సినిమా సక్సెస్ చేయాలని, అందరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటూ, ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పుగా అనుకోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరినైనా మిస్ అయి ఉంటే ప్రీ రిలీజ్లో కవర్ చేద్దాం సార్. టాసరీ ప్రొడక్షన్స్ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే చెట్టు ఉందో, వృక్షం ఉందో, మీ బ్యానర్కి సక్సెస్ రూపంలో ఆక్సిజన్ ఇవ్వాలి ఈ సినిమా రూపంలో అని కోరుకుంటున్నాను. మరి మురళీ మనోహర్ అన్న పేరులో ఉందో ఏముందో తెలియదు, ఇలా చెట్టు వచ్చింది, వృక్షాలు వచ్చాయి అంటే జనరల్లీ అంటాం కదా, శ్రీకృష్ణుడు అంటే బృందావనం, పారిజాత. front of people. So I'll try to be as precise as I can be. ఇక్కడికి వచ్చిన మీరా మిత్రులకు థ్యాంక్స్ లాట్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ మీన్స్ లాట్ టు us. ఇది యాజ్ గీత గారు చెప్పినట్టు నా మొదటి సినిమా అండి. అండ్ ఐ ఆల్వేస్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు సంపత్ గారు, రాజేంద్ర రెడ్డి గారు ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. I've got a long journey with Sampath Nandi Garu. I've been his associate for so long, and when I wanted to get into direction, తనే నేనే మురళి నేను లాంచ్ చేస్తాను అని చెప్పి లాంచ్ చేశారు. సో దాట్స్ హౌ ఈస్ సింబా టుక్ ప్లేస్ అండి. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ సంపత్ గారి, నేను డైరెక్షన్ మాత్రం చేశాను. అండ్ సో ఐ ఆల్వేస్ ఎవర్ ఇండెప్టెడ్ టు హిమ్ ఫర్ షోయింగ్ దిస్ ట్రస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మీ. ఇందులో పనిచేసిన జగపత్ బాబు గారికి, అనుజయ్ గారికి, గౌతమి గారికి, కబీర్ సింగ్ గారికి, వశిష్ఠ గారికి, శ్రీనాథ్ మాగంటి గారికి, అనీష్ గారికి, దివి గారికి, Mayank and everyone. Being always thankful to you guys because supporting me so much on the sets, and yeah, sometimes I've been a pain, but you know, you've been supportive enough for me. So yeah, thanks a lot for that. And
అండ్ అలాగే మా టెక్నీషియన్స్, దిస్ అమేజింగ్ గ్రూప్ ఆఫ్ టెక్నీషియన్స్, కృష్ణ గారు డిఓపి అండ్ కృష్ణ సౌరవ్ సూరంపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ హూస్ రీసెంట్లీ డన్ పిండమ్ అండ్ హనుమాన్, and my production designer Rajiv Nair garu is very well known in the industry, and Tamiraj garu, and sir, thank you for bearing me and being an instrument in my vision. Thanks a lot for that. And yeah, August 9th ku cinema release avutundandi. It's a high concept movie. It's basically a supernatural crime thriller andi. It's never been attempted in Indian screen, and I hope you guys like it. And it's so please do accept us, and I hope you guys like the trailer, and I hope you guys will love the movie. Thanks a lot, and thanks a lot once again. Thanks a lot for you guys coming down here. Thanks and bye. కోరుకుంటున్నాం. చెప్పు గీత, అంతే హన్సియా గారు నాకు వచ్చేసేయండి. ఇంట్రో ఇవ్వవా? అంటే ఇంకెంతలే చాలు, ఐఎమ్ పుల్లింగ్ యూ ప్లీజ్. టాలెంటెడ్ చెప్పి అలసిపోయాను. కాకపోతే ఒకటి చెప్తాను, బ్యూటీ అందరికీ తెలుసు కనిపిస్తుంది, టాలెంట్ కూడా సినిమాల ద్వారా కనిపిస్తుంది. కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట. అది మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు. బీస్ట్ అనుకుంటున్నారు అందరి. విశ్వక్ సేన్ చెప్పినట్టు అందరినీ హ్యాపీ చేయడానికి మనం ఏమన్నా బిర్యానీనా ప్లీజ్? ఓ అన్నారా అలా? Yeah, please అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నానంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో వస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ ఎ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాన్ని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, it is an example, it is a reaction to what we are acting on. So మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు, అందుకే మీరు August 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటర్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీతలాగే యాంకర్గా లొడలొడా వాగే టైంలో సినిమా వాగుతున్నాను. లొడలొడా ఇట్స్ ఏ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా. అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను, దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో, and it's been a delight to work with all these amazing talented people. Kabir garu, who lost weight and who removed his gaddam, he doesn't look like villain anymore, but villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని నాకు. థ్యాంక్ యూ, బికాస్ ఐ వాస్ డిస్కసింగ్ ఐఎమ్ సో టైర్డ్ దట్
బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్న జీన్స్లో వచ్చింది. తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది, కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్, లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో, యు నో వాట్ ఐ మీన్. ఐ వర్క్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు, see, I jumped again, I'll come back to you. And then producer Rajendra garu, it's his debut as a producer with Sampath Nandi garu. Thank you so much. Sampath Nandi garu okkallu anukunna tarvata intamandi likewise minded people, including every artist, andaru kalistene సింబా మన ముందుకు వస్తుంది. అలాగే మీ అందరిలో ఏ ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది, యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు August 9th. Divi, I had few scenes, amazing scenes with her and Srinath and Simha garu. It's you like to be called Vasishta, is it? I thought Simha and Simba is good. Yeah, so it's a pleasure. This is my యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్. దీని తర్వాత తమిళ్ ఫిల్మ్ ఒకటి చేశాము, అది కూడా చూడాలి, వుల్ఫ్ అనే ఫిల్మ్. ఐ హోప్ సో. చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి, అందుకే అందరూ నాకు పని లేదు అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. యు ఆర్ సో యంగ్. when you were talking, like స్కూల్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుందని మురళి గారితో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ BGM, చాలా ఇంపార్టెంట్. కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ది ఎమోషన్ ద వే ఇట్ ఇస్ టు ఆల్ ఆఫ్ అస్. గౌతమి గారితో, అనీష్ గారితో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఐవ్ లెర్న్డ్ అ లాట్, లైక్ అందరు అనేటట్టు it's been an honor, thanks to my director and producer, that we get to work with each other, learn so many things. ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను, చాలా రోజులైందండి నిజంగా. 2 years అయిందా మనం కలిసి. సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో అదే నీకు చెప్పాల్సింది అదే, యూ సెడ్ దట్ కొంతమందికి యునో నచ్చినా కాదు, ఒక్కళ్ళకి నచ్చినా కూడా ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్. నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్? అలాగే సరే, ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మీరేదో Q&A ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతారు, నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్, అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు. కాదు, ఒక్క క్వశ్చన్ నా దగ్గర నుంచి. టాలెంటెడ్ అనసూయ గారు. అబ్బా, అది కూడా కాదు, బ్యూటిఫుల్ అనకుండా ఉండే చాలు. సరే కాదు, అలానే అగ్లీ అనుకో. అబ్బాయి ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నా, మొన్న ఏదో నేను అలా అంటే నాకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటారు వాళ్ళు. అలా అనలేను నేను, డెఫినెట్లీ. ఇంత బ్యూటిఫుల్. ఇది నీకోసం కాదు గీత, యాంకరింగ్ క్లాస్ కాదు, ఇది నీకోసం కాదు. చాలా థంబ్నెయిల్స్ అలాంటివి ఎంత వద్దనుకున్నా నా మొహం మీద వస్తూ ఉంటాయి తెలుసా, అందుకని బాగా అని ఒకసారి చెప్పాలనిపిస్తుంది. కానీ అది వస్తూ ఉండాలి, అలా యాక్చువల్లీ బాగుంటుంది. కొంతమందికి అది ఇక్కడ మాట్లాడు తెలుస్తుంది. కాదు, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఎస్, అది దాని తర్వాత ఎండలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింబా టైటిల్ కింద నేను చెప్పినట్టు ఆ క్రేజ్ ఉంది. JB sir, ఆయన ఎలాగైతే కనిపిస్తున్నట్టుగానే ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టోరీ, అండ్ ఐ విష్ వీ మీట్ సమ్ టైమ్ సూన్ సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. అంతే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకేం చెప్పలేము. ఓకే, సో సింబా టైటిల్ ఆల్రెడీ బాలీవుడ్ లో ఒక రణ్వీర్ సింగ్ చేస్తే టాలీవుడ్ లో మీరు చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? రణ్వీర్ సింగ్ అండ్ అనసూయ భరద్వాజ్. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. టు బి ఆనెస్ట్, మా డైరెక్టర్ మురళీ సార్ ఫోర్టీ ఇస్ కామెడీ అంట. వీ లుక్ ఫార్వర్డ్ టు హిజ్ నెక్స్ట్ ఫిల్మ్స్. బట్ సర్ప్రైజింగ్ ఆయన చెప్తే తప్ప ఐ థాట్ ఈ సినిమా ఆయన కోసమే రాశారని అనిపించింది. దో సంపత్ నంది గారు కాన్సెప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ, సో ప్రౌడ్ దట్ ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు హూ థింక్ నాట్ జస్ట్ కమర్షియల్. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, ఐమ్ నాట్ సేయింగ్ దాట్, బట్ ఇలా మంచిగా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఎవరన్నా వింటారు. అక్కడ చందమామ చూడు చూడు అని పెడతాం కదా, అలాగే ఇలాగే మెసేజ్ చెప్తూ పని కానివ్వాలి. సో అలా ఆలోచించే వాళ్ళు ఉండడం, సంపత్ నంది గారు అండ్ దెన్ దిస్ హోల్ టీమ్ కొలాబరేటెడ్. ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ సింబా ఇస్ రోహిత్ శెట్టీస్, ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫిల్మ్. దిస్ ఈస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫిల్మ్. రైట్, మేమైతే అలానే సింబా అసలు అనుకోకండి, అనసూయ భరద్వాజ్ అంటాం అన్నమాట. సింబా ఎందుకంటే మనకు సింబా అనగానే ఫస్ట్ లయన్ కింగ్ యానిమేషన్ అది గుర్తొస్తుంది, అండ్ లాట్ ఆఫ్ ఫారెస్ట్, లైక్ యుల్ రిమెంబర్ సింబా అనగానే జంగల్ అలా గుర్తొస్తుంది కదా, అది అనుకుని పెట్టుకున్నాం కదా.
ఓకే, సో థ్యాంక్ యూ. అన్ని క్వశ్చన్స్ నేనే అడిగితే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఈ అమ్మాయి అడిగేస్తే మేము అడగాలి అని. అందుకనే నేను ఇక్కడితో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. పిక్చరా? ఓకే.